హాయ్! హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మహాశ్రీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తిథి నాడు మనం అక్షయ తృతీయ జరుపుకుంటాము. అయితే ఈ అక్షయ తృతీయకి ఒకటి కాదు, 2 కాదండి. చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ పవిత్రమైన రోజున ఎటువంటి శుభముహూర్తాలు చూడకుండా ఏం చేసినా కూడా విజయం లభిస్తుంది అంటారు. ఈ రోజు కొద్దిగా జపించినా, కొద్దిగా ధ్యానం చేసినా, కొద్దిగా పారాయణ చేసినా కూడా అక్షయమే అనంతమైనటువంటి దివ్య ఫలితాన్నయితే ఇస్తుంది. ఇంతటి విశేషమైన పూజ ఏ విధంగా చేయాలి? ఈరోజు పూజలు తప్పకుండా పెట్టవలసిన వస్తువులేమిటి? అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు ఏ వస్తువు కొనడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో, అదేవిధంగా ఈరోజు ఎటువంటి పనులు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అక్షయ తృతీయ రోజు ప్రత్యేకించి లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కోసం పూజలు చేస్తాము. ఈరోజు లక్ష్మీదేవి ధ్యానం చేసిన పూజ అఖండ ఫలితాన్ని ఇస్తుందని అంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ముందుగా కావాల్సింది శుచి, శుభ్రత. ఈ 2 పాటిస్తూ పూజ చేసుకుంటూ తప్పకుండా మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందండి. అక్షయ తృతీయ రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. గడపలకి పచ్చగా పసుపు రాసి గడపను అందంగా అలంకరించుకోవాలి. ఈరోజు తప్పకుండా తలస్నానం చేసి పూజ అనేది ఆరంభించాలి. అక్షయ తృతీయ రోజు పూజ చేసుకోవడానికి విడిగా మనం పీట అనేది ఏర్పాటు చేసుకోవాలి. పూజ చేసుకోవాలి అంటే పూజ మందిరం లేదా ఏదైనా ఈశాన్య మూలంలో పీట ఏర్పాటు చేసుకొని పూజ అనేది చేసుకోవాలి. పీట మీద ఏదైనా కొత్త వస్త్రం పరుచుకొని దానిపైన 1 గాని, 3 గాని తమలపాకులు పెట్టుకొని దానిపై 3 గుప్పిళ్ళు బియ్యం పోసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని ఇప్పుడు మనం లక్ష్మీదేవి చిత్రపటం అనేది పెట్టుకోవాలి. లక్ష్మీదేవి చిత్రపటము ఉన్నా, లేదు అంటే లక్ష్మీదేవి కూగడు ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు. తర్వాత అమ్మవారిని చందన కుంకుమలతో అలంకరించుకొని, అలాగే పువ్వులు మంచి సుగంధ పూలతో కూడా అలంకరించుకోవాలి. అక్షయ తృతీయ రోజున ధన ధాన్య సమృద్ధి కోసం ఎంతో ప్రత్యేకమైన అక్షయ పాత్ర ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఇంతవరకు ఎప్పుడు అక్షయ పాత్ర పెట్టుకోలేని వాళ్ళు ఈ అక్షయ తృతీయ రోజు అయితే ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదండి. లేదా ఇదివరకు అక్షయ పాత్ర ఉంటే తీసి పూజలో కూడా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే కుబేర కొంచెం పెట్టుకుని కూడా ఈరోజు చాలా మంచిది. ఎవరైనా కొత్తగా పెట్టుకుని అనుకునే వాళ్ళు ఈరోజు పెట్టుకుంటే మంచిది. ఆచారం ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చండి. కలశం ఆచారం లేని వాళ్ళు ఇలా ఒక రాగి చెంబు తీసుకొని దాంట్లో శుద్ధమైన వాటర్ వేసుకొని పసుపు, కుంకుమ అన్నీ పెట్టుకొని పూలు కూడా పెట్టుకొని దానిపైన 3 తమలపాకులు పెట్టుకొని లక్ష్మీదేవి విగ్రహం ఉంటే పెట్టుకోవాలండి. ఇలా అమ్మవారిని పూలతో అలంకరించుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు అయితే పెట్టుకోవాలి. ఈరోజు ఐశ్వర్య దీపం, ఉపదీపం పెట్టుకోవడం మంచిది. అలాగే కామాక్షి దీపం కూడా పెట్టుకోవాలండి, చాలా మంచిది. ఇంకా ఏ పూజ చేసినా మనం గణపతి స్వామి వారికి పూజ అయితే చేసుకోవాలి. అలాగే శివుడి అనుగ్రహంతో సంపదలకు రక్షకుడిగా కుబేరుడు నియమింప రోజు ఈ అక్షయ తృతీయ రోజు అని చెప్తారు. అందుకే ఈరోజు లక్ష్మీ కుబేర కుందులు కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి పూజలో. ఆ తర్వాత లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ సమర్పించి లక్ష్మీదేవి షోడోపచారాలతో పూజ చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మిని వివాహం చేసుకున్నది కూడా ఈ అక్షయ తృతీయ రోజు అని చెప్తారు. అందుకే ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన బంగారాన్ని కొంటారు. లక్ష్మీదేవికి అలంకరించుకొని పూజ చేసుకుంటారు. అక్షయ తృతీయ రోజు బంగారం మంచి ఫలితాలు ఉన్నాయని నమ్ముతుంటారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని ఎక్కడా లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు బంగారం కొనాలనే శక్తి ఉండదు. అందుకే బంగారం కొనలేని వారు బంగారంతో సమానమైన రాళ్ళ ఉప్పు ఈ అక్షయ తృతీయ రోజు కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవి కటాక్షం అయితే కలుగుతుంది అని అంటారు పెద్దలు. బంగారం కొనుక్కొని పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చండి. ఈరోజు పూజలో బంగారమే కాదండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులంటే పసుపు కొమ్ములు, చిట్టు గాజులు, తామర గింజలు, అలాగే లక్ష్మీదేవి గవ్వలు ఇవన్నీ కూడా పెట్టుకొని పూజ అయితే మనం చేసుకోవచ్చు. ఇవేవి లేవు అంటే ఓన్లీ పసుపు కొమ్మలు వేసుకొనైనా మనం పూజ చేసుకోవచ్చు, చాలా మంచిది. అలాగే మనం పూజ చేసుకుంటూ లక్ష్మీదేవి అష్టోత్తరం, కుబేర అష్టోత్తరము, అలాగే గోవింద నామాలు, కనకదార స్తోత్రం ఇవన్నీ చదువుకొని పూజ అనేది చేసుకోవాలి. ప్రసాదంగా మనం పాలు, బెల్లం లేదు అంటే పాలతో చేసిన స్వీట్ ఏమైనా అమ్మవారికి అనేది మనం నివేదించవచ్చు. ఇంట్లో ఆహారానికి ఎటువంటి కొరత లేకుండా ఈరోజు మనం పూజలో అయితే నిత్యం ఉపయోగించి ధాన్యము కుండలో పోసి పూజలో పెట్టుకోవాలి. అలాగే కుబేర కుండలు ఉంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే తమలపాకులో వేసైనా సరే పెట్టుకోవచ్చండి మన ఇంట్లో. అక్షయ తృతీయ రోజు ముహూర్తాలు అంటూ ఏమీ లేవండి. ఏ రోజైనా ఈరోజు రాహుకాలం ఇవి అవి ఏమీ లేవు. ప్రతి నిమిషం కూడా శుభ సమయమే. అలాగే అమ్మవారికి తాంబూలం సమర్పిస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు సింహాచలము వరహామూర్తి నిజరూప
నిజరూప దర్శనం అయితే అక్షయ తృతీయ రోజు మాత్రమే లభిస్తుంది. అక్కడ సంవత్సరం అంతా కూడానా స్వామివారు చంద్రంతో అలంకరిస్తారు కదా! కప్పబడి ఉంటారు. కానీ అక్షయ తృతీయ రోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం మనకి దొరుకుతుందండి. అదే విధంగా బద్రీనాథ్ ఆలయానికి కూడా 6 నెలల తర్వాత చలికాలం తర్వాత అక్షయ తృతీయ రోజే మళ్ళీ తిరిగి దర్శనం అనేది మనకి ఇస్తారండి. సో, ఎంతటి మహత్వమైనది ఈ అక్షయ తృతీయ రోజు. చాలా మంచి మంచి ఫలితాలైతే ఉంటాయి. ఈరోజు పూజ చేసుకుంటే తప్పకుండా చేసుకోండి.